నమస్తే, జయహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనం ఇవాళ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అసలు వాటిని ఎన్నుకోవాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే మ్యూచువల్ ఫండ్స్లో తీసుకునే ముందు, ఇన్వెస్ట్ చేసే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి మనం మాట్లాడబోతున్నాం. దీనికి సంబంధించి మాధవిరెడ్డి గారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆమెను అడిగి మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మాధవిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. అసలు మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం చాలామంది నోట వింటూ ఉంటాం, కానీ ఎగ్జాక్ట్గా దానికి ఏంటి, అందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలామందికి తెలియదు. అసలు ఏంటి మ్యూచువల్ ఫండ్స్ అంటే? స్టాక్ మార్కెట్స్కి దీనికి మనం కంపేర్ చేసుకుంటే చాలా వరకు, ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ అంటే అందరికీ తెలుసు కాబట్టి ఒక దాంతో కంపేర్ చేస్తే ఇంకొంచెం తొందరగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉండొచ్చు. సో స్టాక్ మార్కెట్లో చాలామందికి ఇన్వెస్ట్ చేయాలని అనిపిస్తుందండి, కాకపోతే దానికి కావాల్సిన క్యాపిటల్ కానీ లేకపోతే దాంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అంటే అందరి వల్ల అయ్యే పని కాదు. డే టు డే మానిటర్ చేయాలి, ఎక్కువ నాలెడ్జ్ కావాలి. అందరికీ అంత నాలెడ్జ్ లేకపోవచ్చు, బట్ మీకు ఇష్టం, మీకు స్టాక్ మార్కెట్లో పెట్టాలని అనిపిస్తుంది, బట్ యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్, యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ క్యాపిటల్. స్టాక్ మార్కెట్లో పెట్టాలంటే చాలా డబ్బులు కూడా కావాలి. డైరెక్ట్గా స్టాక్ మార్కెట్స్లో పెట్టేయాలి అంటే లక్షల్లో పనే. ఆ తర్వాత డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, తర్వాత కొంత క్యాపిటల్ని అక్కడ మనం పెట్టుకోవాలి. డే టు డే దాన్ని సెలెక్షన్, ఏ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మేయాలి, దాన్ని రివ్యూ చేసుకుంటూ ఉండడం, చాలా టైం స్పెండ్ చేయడం, దానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ వాళ్ళే డబ్బులు కూడా దాన్ని సంపాదించలేని పరిస్థితి స్టాక్ మార్కెట్, బట్ ఎక్కువ లాభాలు కూడా అందులోనే వస్తాయి. సో అలాంటి వాళ్ళకి దట్ ఈస్ అ వెరీ అనదర్ వాళ్ళ ఆల్టర్నేటివ్, వెరీ ఈజీ అన్నమాట. అంటే మీకు అవగాహన లేకపోయినా మీ అమౌంట్ని కానీ ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఇచ్చేసారు అనుకోండి, మీ బదులు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ మ్యూచువల్ ఫండ్. దీనికి ఏంటంటే మీరు టైం పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ప్రొఫెషనల్స్ ఉంటారు. మీకు నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళు డే టు డే అలా మానిటర్ చేయటమే కాకుండా మీ మనీని ప్రొఫెషనల్గా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని యూస్ చేసి ఏది కొనాలి, ఎంత కొనాలి, ఎప్పుడు కొనాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో ఇదంతా ఏంటంటే పూలింగ్ ఆఫ్ మనీ అన్నమాట. దీనికి మినిమం 500 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి డీమ్యాట్ అకౌంట్ అవసరం కూడా లేదు, కానీ అక్కడ ఉండాలి. షేర్స్లో కావాలి. మ్యూచువల్ ఫండ్స్లో డీమ్యాట్ అకౌంట్ ఉండక్కర్లేదు. ఒక చెక్ బుక్ ఉంటే మాత్రము, ఒక కేవైసీ అంటారు, అంటే ఒక మీకు పాన్ కార్డ్ ఉండాలండి, తర్వాత చెక్ బుక్ ఉండాలి, అంతే. మీరు ఆధార్ కార్డుతో కలిపి మీరు ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేసేస్తే మీరు ఒక మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దీనికి పెద్ద క్యాపిటల్ కూడా అవసరం లేదు, 1000 రూపాయల నుంచి కూడా 500 నుంచి కూడా మొదలు పెట్టొచ్చు. అయితే ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్, అంటే మన తరపున అక్కడ ప్రొఫెషనల్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, అవునండి, వాళ్ళు చేస్తారని చెప్పి. అవునండి. సేమ్ వే షేర్స్ లో కూడా స్టాక్ బ్రోకర్స్ సంథింగ్ కొన్ని సంస్థలు ఉంటాయి, వాళ్ళు మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ కూడా జరుగుతుంది, అంటే అక్కడ 500తో ఏమీ రాదు కదండి. ఓకే, మినిమం క్యాపిటల్ ఎక్కువ ఉండి పెట్టాలి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు అంటే మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే ఒక పూలింగ్ ఆఫ్ మనీ. మీలాగే ఒక 1000 రూపాయలు, 10,000 ఇలా కొన్ని లక్షల మంది దగ్గర కలెక్ట్ చేసి ఆ అమౌంట్ నంతా ఒక టాప్ 20 కంపెనీస్ లో పెడతారు. 20 కానీ 30 కంపెనీస్ లో కానీ వాళ్ళు సెలెక్ట్ చేసి పెడతారు. అంటే మీరు ఒక 1000 రూపాయలు ఉంటే ఎన్ని షేర్లు కొనగలరండి? కొన్ని షేర్లు ఒకటి కూడా రాకపోవచ్చు. కానీ ఇక్కడ మీరు పెట్టిన ఆ 1000 రూపాయలు అవనియండి, ఆ 10,000 రూపాయలు ఎంతైనా అవనియండి, ఒక 20 కంపెనీలో పెట్టే అవకాశం వస్తుంది కదా. దట్ ఈస్ కాల్డ్ డైవర్సిఫికేషన్ అన్నమాట. ఇప్పుడు ఒకే కంపెనీలో మీరు పెట్టిన ఆ డబ్బులు పోవచ్చు కూడా. ఒకే కంపెనీలో పెట్టేశారు అనుకోండి, డబ్బులు పోవచ్చు. పోనీ అన్ని కంపెనీల్లో పెట్టాలంటే మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు. అదే ఈ తక్కువ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు అన్ని కంపెనీల్లో మీరు పెట్టగలిగే అవకాశం ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారానే ఉంది. అంటే ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పింది, ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు, అంటే ఈ 1000 రూపీస్, అంటే నేను ఎగ్జాంపుల్ మాత్రం చెప్తాను, 1000 కావచ్చు లేకపోతే 10,000 కావచ్చు, ఈ 1000 రూపీస్ని వాళ్ళు వేరు కంపెనీస్లో దాన్ని స్ప్లిట్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు, అందరితో కలిపి కదా. అందరితో కలిపి. ఇప్పుడు ఇలా ఒక చోట తీసుకెళ్లి పెట్టరు, ఒక చోట తీసుకెళ్లి పెట్టరండి. మీకు దాని ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ అంటారు. మీకు ఆబ్జెక్టివ్ ముందుగానే చెప్తారు, మీకు ఇష్టమైతేనే పెట్టొచ్చు. ఆ స్కీమ్ ఆబ్జెక్టివ్ వాళ్ళు డిక్లేర్ చేస్తారు. అంటే వాళ్ళు స్కీమ్ ఆబ్జెక్టివ్ ఏం చెప్పారంటే టాప్ 10 కంపెనీల్లో పెడతాము, లేకపోతే నిఫ్టీ 50లో పెడతాము, లేకపోతే అన్ని లార్జ్ క్యాప్ కంపెనీల్లో పెడతాము అని మీకు చెప్తారు. మీకు అది నచ్చితే పెట్టొచ్చు. ఆప్షన్ మనకు ఉంటుందా? ఉంటుందండి. ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలనేటువంటి ఆప్షన్ లేదండి. అంటే మీకు ఆబ్జెక్టివ్ చెప్తారు, కంపెనీస్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు.
ఆబ్జెక్టివ్ మాత్రం క్లియర్గా చెప్తారు. వాళ్ళు ముందుగానే ఈ కంపెనీల్లో దాదాపుగా అంటే ఈ సెక్టార్లో పెడతాము. ఇప్పుడు వాళ్ళు బ్యాంకింగ్ సెక్టార్ అనేది ఒక ఆబ్జెక్టివ్ అండి. అంటే దానికి అర్థం మీకు అర్థం అవ్వాలి ఏంటి, మీరు ఇచ్చిన మనీ అంతా డిఫరెంట్ బ్యాంకుల్లో పెడతారని. ఐసిఐసిఐ బ్యాంక్ కానీ లేకపోతే యాక్సిస్ బ్యాంక్ కానీ ఇలా ఓ 10 కంపెనీలో 10 బ్యాంకులు, ఎస్బీఐ కానీ 20 బ్యాంకులు కానీ తీసుకొని వెళ్ళి అందులో పెడతారు అని ఆబ్జెక్టివ్ మీకు ముందుగానే చెప్పారు. ఏమని బ్యాంకింగ్ చెప్తారు ఉంటుంది కానీ ఏ కంపెనీ అనే చాయిస్ కంపెనీ చాయిస్ సెక్టార్ ఉంటుంది. ఈ లార్జ్ క్యాప్ కంపెనీనా లేకపోతే ఒక సెక్టార్ కంపెనీనా అలాంటివి బట్ మీకు లేకపోయినా బట్ కంట్రోల్ లేకపోయినా మానిటరింగ్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు మీకు చెప్తారు, ఎందులో ఉంది మీ మనీ అంతా అనేది మీరు చూసుకోవచ్చు. అంత వెసులుబాటు అయితే ఉంటుంది. సెలెక్షన్కి మేబీ మీకు అవకాశం లేదు కాబట్టి అవకాశం ఉండకపోవచ్చు, బట్ మీరు ఎందులో ఉంది అనే విషయం అయితే మీరు తెలుసుకోవచ్చు. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ షేర్స్ కంపేర్ చేసుకుంటే రెండింటికి పోల్చి చూసుకుంటే ఇందులో రిస్క్ శాతం తక్కువ అని అంటారు, అందులో రిస్క్ ఎక్కువ ఉంటుంది, ప్రాఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? లేదండి. ఫస్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో అయినా తీసుకొని వెళ్ళి అవే కంపెనీలో పెడుతున్నారు. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా పెట్టినా అదే కంపెనీలో పెడతారు. కంపెనీ పడిపోయిందంటే మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి నష్టమే. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇండైరెక్ట్గా వెళ్ళారు కానీ అక్కడికే వెళ్ళారు కదా, కంపెనీస్కే వెళ్ళారు కదా. అంటే ఒక కంపెనీలోకి మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేశారు. లేదు నేను డైరెక్ట్గా డీమ్యాట్ అకౌంట్లోకి వెళ్ళి ఒక ఎక్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను, ఆ కంపెనీ కానీ లాస్ అయ్యింది అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి లాసే, నేను డైరెక్ట్గా వెళ్ళిన లాసే. సో ఇది చాలామందికి అనిపిస్తుందండి మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్తే రిస్క్ ఉండదు, లేదు డైరెక్ట్గా మనమే స్టాక్ మార్కెట్లో పెట్టేస్తే రిస్క్ ఉంటుంది అనుకుంటారండి. సో దానికి అట్లాంటిది ఏం లేదండి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా రిస్క్ ఉంటుంది ఇఫ్ యూ డోంట్ సెలెక్ట్ ఏ కరెక్ట్ ఫండ్. మీరు కరెక్ట్గా ఒక మంచి స్కీమ్ని సెలెక్ట్ చేసుకోకపోతే మీ ఫండ్ మేనేజర్ అంటే మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో ఆ కంపెనీ ఫండ్ మేనేజర్ కరెక్ట్గా మీది ఇన్వెస్ట్ చేయలేకపోయారు అనుకోండి, మీకు నష్టమే కదా. ఓకే, మీరు పెట్టకపోయినా మీరు వేరే వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళు కరెక్ట్గా చేయకపోయినా మీకు నష్టం వస్తుంది కదా. అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ తనంతట తానుగా ఇది చేసుకునేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఖచ్చితంగా ఫండ్ మేనేజర్ ఉండి తీరాలా? అదే మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళారు అంటే మీకు ఫండ్ మేనేజరే చేస్తారు. లేదు మీనే డైరెక్ట్ చేసుకోవాలంటే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు కొనుక్కోండి. అది దానివల్ల మీకు చెప్పాను కదా, దానికి ఎక్కువ క్యాపిటల్ కావాలి, నాలెడ్జ్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, మానిటరింగ్ కావాలి. నాకు ఇన్ని వెసులుబాట్లు లేవు, నా దగ్గర అంత క్యాపిటల్ లేదు, అంత టైం లేదు, అంత ఎక్స్పీరియన్స్ లేదు, నాలెడ్జ్ లేదు అనుకుంటే యూ బెటర్ చూస్ ద మ్యూచువల్ ఫండ్స్ అండ్ గెట్ ఇన్ టు ద. అండ్ ఏంటంటే ఇక్కడ తక్కువ అమౌంట్తో ఎక్కువ కంపెనీలు కొనుక్కుంటున్నారు కదా మ్యూచువల్ ఫండ్స్లో, అదొక అడ్వాంటేజ్. బట్ రిస్క్ ఉంటుంది అంటే రెండిటికి రిస్క్ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే ఉంటుందండి. మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా మంది స్టాక్ మార్కెట్ అనుకుంటారు, చాలా తప్పండి. మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్ మార్కెట్ కాకుండా వాళ్ళు డెట్ ఇన్స్ట్రుమెంట్లో కూడా పెడతారు. అంటే గవర్నమెంట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీసు, తర్వాత కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లు, కార్పొరేట్ బాండ్లలో పెడతారు. మీకు నాకు అసలు అలాంటి కంపెనీలో వద్దు, నేను డెట్ ఇన్స్ట్రుమెంట్స్లోనే పెట్టుకోవాలంటే అలాంటి స్కీమ్స్ ఉంటాయి కదా. అంటే ఇందులో స్కీమ్స్ ఎలా ఉంటాయి, ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్ ఉంటాయి, డెట్ ఓరియంటెడ్ స్కీమ్స్ ఉంటాయి. అసలు రెండు కలిపి కావాలి మాకు అనుకుంటే అలాంటి ఆప్షన్ ఉంటుంది. అసలు ఇంకా ఆప్షన్స్ అక్కడ మనకు ఉండవా, షేర్స్ లో ఉండకపోవచ్చు అండి, ఉండకపోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ లో మీరు ఎంటర్ అవ్వాలి అంటే ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారానే. ఇప్పుడు బాండ్స్ అవన్నీ కొనుక్కోవాలి అంటే కొన్నిసార్లు గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనుక్కోవాలంటే మన నార్మల్ రీటైలర్స్ హై క్యాపిటల్ నెట్వర్త్ వాళ్ళు మాత్రమే ఎంటర్ అవ్వగలరు. మనలాంటి వాళ్ళు ఎంటర్ అవ్వాలి, రీటైలర్స్ ఇలాంటి వాటిలోకి ఎంటర్ అవ్వాలంటే త్రూ మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్ వే. అంటే ఇందులో మనకి 4 కేటగిరీస్ ఉంటాయి. మీరు తీసుకునే టైం పీరియడ్ బట్టి, మీరు తీసుకునే రిస్క్ బట్టి చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు రిస్క్ పర్వాలేదు ఎక్కువ అనుకున్నారనుకోండి, ఈక్విటీ ఓరియంటెడ్ చూస్ చేసుకుంటారు. నా రిస్క్ యావరేజ్ అండి, నేను ఎక్కువ తీసుకోలేను అంటే బ్యాలెన్స్డ్, అంటే రెండు కలిపినవి ఈక్విటీ డెట్. అస్సలు నాకు రిస్కే వద్దు అనుకున్నారంటే అసలు అన్ని డెట్ ఇన్స్ట్రుమెంట్సే, అందులోకి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే మీరు టైం హారిజన్ ఎక్కువ ఉంటే ఈక్విటీ వైపు వెళ్ళొచ్చు. అంటే మీరు 15 years 20 years అనేది మీది గోల్ అనుకోండి, ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్కి వెళ్ళినా పెద్దగా ఇబ్బంది ఉండదు. డే టు డే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడే కొనడం అమ్మేయడం ఇలాంటి జరుగుతుంటుంది. అంటే నేను చెప్పేది అక్కడ. సో అది దీనికి వర్తిస్తుందా టైం పీరియడ్, లేకపోతే ఇక్కడ ఎలా ఉంటుందండి? కనీసం ఒక 3 months దానికి వదిలేయాలా, లేకపోతే 6 months వదిలేయాలా, ఎలా ఉంటుందా టైం పీరియడ్ ఎలా ఉంటుంది? అదేనండి, మీరు అసలు మ్యూచువల్ ఫండ్స్కి మీరు వస్తున్నారు అంటే మినిమం 3 years
ఉంటాను 3-5 ఇయర్స్ మినిమం 5 ఇయర్స్ ఉంటాను అంటేనే ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్కి రావచ్చు ఇట్లా అట్లా అనమాట. అంతేగాని ఇట్లా ఇంట్రాడేలు వాటికి ఇదేంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం వస్తుంది. అది రిస్క్ బట్టి మీరు తీసుకునే టైం హారిజన్ బట్టి మీరు కేటగిరీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఆ ఈచ్ కేటగిరీలో కూడా సబ్ కేటగిరీస్ ఉంటాయి. అది కూడా స్కీమ్ సెలెక్షన్ ఉంటుంది. సో ఇవన్నీ మాకు తెలియదు అనుకుంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని, ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్తే వాళ్ళే మీకు తగ్గట్టుగా ఒక స్కీమ్ సెలెక్ట్ చేస్తారు. వాళ్ళే మీకు ఎగ్జిక్యూషన్ ఈ డాక్యుమెంట్స్ ఏవైతే మీరు దే చార్జ్ మేబీ దే మే నాట్ చార్జ్ ఆల్సో, ఎందుకంటే ఏఎంసీ చార్జ్ చేస్తుంది కాబట్టి. అంటే ఇప్పుడు మీ దగ్గర నుంచి పూల్ చేసిన అమౌంట్లో నుంచి కొంత చార్జ్ వాళ్ళు తీసేస్తారు. సో మళ్ళీ మీకు ప్రత్యేకించి మళ్ళీ ఏం ఛార్జెస్ ఏమి ఉండదండి. చాలా వరకు ఛార్జెస్ అంటే ఎంట్రీ లోడ్ అయితే ఏమీ లేదు. అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందే మీ దగ్గర నుంచి తీసుకునేది అయితే ఏమీ ఉండదు. ఓకే, ఇకపోతే ఎస్ఐపి అంటే ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి? సో ఇప్పుడులో మనకి చాలా అడ్వర్టైజ్మెంట్స్ సహీహే, ఎస్ఐపి సహీహే అనేసి చాలా సెబీ కూడా అంటే యాంఫీ కానీ వీళ్ళందరూ కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు అనమాట. అంటే ఎస్ఐపిస్ చేయటం మంచిది అని. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టే విధానం డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీరు ఒకేసారి లంసం పెట్టొచ్చు. అంటే మీ దగ్గర ఒక 50,000 ఉన్నాయనుకోండి, పెట్టేసి అట్లా వదిలేశారు అనుకోండి, దాన్ని మనం లంసం అంటాం, ఒకేసారి పెడుతున్నారు. అట్లా కాకుండా ఇదే 50,000ని ఎవ్రీ మంత్ 1000, ఎవ్రీ మంత్ 2000 పెడుతున్నారు. మన ఈఎంఐ లాగా. అదేనండి, మన ఈఎంఐ ఏముంది, ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ అమౌంట్ ఫిక్స్డ్ ఉంటుంది కదా. అట్లా మీరు మీ శాలరీలో నుంచి మీకు తెలుస్తుంది, నేను ఎవ్రీ మంత్ 10,000 సేవ్ చేయగలను, ఎవ్రీ మంత్ నేను 5,000 సేవ్ చేయగలను అనేది ఎప్పుడైతే మీకు తెలుస్తుందో దాన్ని ఇమీడియట్గా మీరు ఎస్ఐపిగా పెట్టుకున్నారనుకోండి, ఆ 2,000, ఆ 5,000, 10,000 అమౌంట్ ఏమవుతుందంటే మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేస్తారు. లింక్ చేసి మీకు ఏ విధంగా అయితే ఈ ఈఎంఐస్ డెబిట్ అవుతూ ఉంటాయో అలానే ఆ డేట్కి ఈ అమౌంట్ అనేది మీ అకౌంట్ నుంచి డెబిట్ అయ్యి ఆ స్కీమ్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దాన్నే ఎస్ఐపి అంటారు. అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ విల్ డూ ఇట్ ఎవ్రీ మంత్. సో దీనివల్ల చాలా లాభాలు ఉంటాయండి. ఒకేసారి పెట్టడం వల్ల మార్కెట్ పెరిగిందనుకోండి మీకు లాభాలు వస్తాయి, తగ్గిపోతే నష్టాలు. సో ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ బాగా పాపులర్ అయింది ఈ మధ్య. అసలు పాపులర్ అవడానికి కారణాలు ఏంటి? అంటే మిగతా వాటితో పోల్చి చూసుకుంటే ఇందులో రిస్క్ శాతం తక్కువ ఉందనుకోవచ్చా? కారణం ఏంటి? అంటే ఇది పాపులర్ అవడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. అంటే మనకు గత ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ అంటే ఎవరి దగ్గర ఇంకొక ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూ లేదు, ఎక్కడ పెట్టాలో ఎవరికి అర్థం కాలేదు. రియల్ ఎస్టేట్ కొంచెం కామన్ పీపుల్కి రీచబుల్ కాకుండా అయిపోయింది. తర్వాత గోల్డ్ కూడా రీచబుల్ కాకుండా అయిపోయింది. తర్వాత బ్యాంక్స్లోకి వెళ్తే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించేశారు. పోనీ ఎన్ఎస్సి సర్టిఫికేట్లు ఇలాంటి పోస్ట్ ఆఫీస్ స్కీముల వైపు వెళ్దాము అంటే అక్కడ కూడా రిటర్న్స్ రావట్లేదు. సో వీళ్ళకి ఏంటంటే ఒక రకమైన అంటే చిన్న ఇన్వెస్టర్లకి ఒక 1,000 రూపాయలు లేకపోతే 5,000 పెట్టుకునే వాళ్ళకి ఆప్షన్స్ లేకుండా వెళ్ళిపోయాయి. అలాంటి అప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ అనేది బాగా పాపులర్ అయింది. ఎందుకంటే వాళ్ళు తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా అట్రాక్ట్ చేస్తున్నారు అండ్ రిటర్న్స్ కూడా అప్పట్లో బాగా వచ్చాయి. ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ క్విక్ రిటర్న్స్ అనేది మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం లేదండి. మీరు ముందే చెప్పాను కదా, అసలు ఇందులోకి మీరు రావాలి అంటేనే ఒక లాంగర్ పీరియడ్ టైం హారిజన్ 3 to 5 years పేషెన్స్ ఉండాలండి. పేషెన్స్ ఉండి మీరు అక్కడ మేము అంటే లాంగర్ గోల్స్ కూడా అంటే మీకు రిటైర్మెంట్ ప్లానింగ్ గోల్ కనో లేకపోతే ఒక కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం అనో మీరు ఇలాగా ప్లానింగ్ చేసుకొని వెల్త్ క్రియేట్ సేవింగ్స్ చేయాలి అనుకుంటున్నారంటే మాత్రమే ఇక్కడికి రావాల్సి ఉంటుంది. సో ఎస్ఐపి వల్ల మనకి ఎక్కువ ఉపయోగాలు ఏంటంటే మీరు ఒకేసారి ఒకే టైంలో పెట్టట్లేదు, ఎవ్రీ మంత్ పెడుతున్నారు. ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే యూనిట్స్ లో ఉంటుందండి. ఒకేసారి ఒకే లంసమ్ అమౌంట్ పెట్టుకునేటువంటి అవకాశం కూడా ఉందా? ఉంది, ఆఫ్ కోర్స్ అండి. ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకేసారి లంసమ్ మీరు పెట్టేయచ్చు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మార్కెట్ ఈ రోజు బాగా తగ్గింది, మీరు పెట్టాలనుకుంటున్నారు అంటే దీన్ని యూనిట్స్ అంటామండి. ఎస్ఐపి అంటే యూనిట్ వాల్యూ 10 రూపాయలు ఉందనుకోండి, మీరు 10,000 పెడితే మీకు 1000 యూనిట్లు వస్తాయి. అదే యూనిట్ వాల్యూ 10 నుంచి 5 రూపాయలకి పడిపోతే మీకు 2,000 యూనిట్లు వస్తున్నాయి కదా. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే చాలా వరకు ఈ రూపీ కాస్ట్ యావరేజింగ్ జరుగుతుంది. అండ్ డ్యూరింగ్ దట్ ఆఫ్టర్ 10 ఇయర్స్ మీరు కంప్లీట్గా ఉన్నట్లయితే మీకు కాంపౌండింగ్ అవుతుంది. అంటే మీకు వచ్చిన ఇన్కమ్ మీద ఇంకొంచెం ఇన్కమ్ అనేది అంటే దాని కాంపౌండింగ్ అంటే మీకు తెలుసు కదా, లైక్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అంటే రిటర్న్స్ మీద ఇంకొంచెం మళ్ళీ రిటర్న్స్ అనేవి యాడ్ అయ్యి మీకు ఫైనల్గా ఎక్కువ అమౌంట్ కనబడుతుంది. బట్ ఈ మొత్తము మీకు ఈ అడ్వాంటేజెస్ అన్నీ కనిపించాలి అంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ డెకేడ్స్. ఇదేదో 3 ఇయర్స్ లేకపోతే 2 months ఉండిపోయి 2 months చాలా మంది ఒక 6 months పెడతారు, అయ్యో రిటర్న్స్ నెగిటివ్లో కనబడుతున్నాయి, ఇదేంటి ఇట్లా చెప్పారు అంటారు.
ఫర్ దెమ్ దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్ టు బి. ఓకే. మేము ఇట్లా పెట్టగానే మాకు ఇట్లా ఇప్పుడు బ్యాంకుల్లో వాటిలో ఏంటంటే మన నెగిటివ్ కనిపించదు కదా, వస్తే తక్కువ రిటర్న్స్ వస్తాయి కానీ అవకాశం ఉండదు. సో వాళ్ళు అలాంటి మెంటాలిటీ ఉండేవాళ్ళు ఇలాంటి వాటికి రాకూడదు. ఇక్కడికి వచ్చారు అంటే మీకు పేషెన్స్ ఉండాలి, ఒక కొన్ని రోజులు మనం ఉండాలి, తర్వాత మంచి స్కీమ్ని సెలెక్ట్ చేసుకోవడం కాకుండా దాన్ని రివ్యూ కూడా చేసుకునే అవకాశం ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు చెప్పినట్టుగా లంసమ్ అమౌంట్ కావచ్చు, లేదా దశల వారీగా 1000 లేకపోతే ఎంతో కొంత పే చేసినా కూడా మానిటరింగ్ అనేది ఎంతవరకు అవసరం అంటారు? అంటే ఇప్పుడు అక్కడ కొన్ని వాటిలో పెట్టామంటే ఎవ్రీడే అబ్జర్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ అవసరమా మానిటరింగ్, లేదంటే ఒకసారి మనం పెట్టేసి వదిలేసిన తర్వాత రిలాక్స్డ్గా ఉండొచ్చు? లేదండి, ఇక్కడ ఏంటంటే మీకు స్కీమ్ సెలెక్షన్ అనేది జరిగింది అంటే మీరు మా దగ్గరికే వచ్చారు, మేము ఏదో ఒక 2 స్కీమ్లు 3 స్కీమ్లు ఇచ్చాము, అది రివ్యూ చేయాలండి ఎవ్రీ ఇయర్. తర్వాత అప్పుడు ఆ కండిషన్స్ ఇప్పుడు లేకపోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ టెలికామ్ ఇండస్ట్రీ మీరు చూసారు కదా, టెలికామ్ ఇండస్ట్రీ అంతా బాగా ఇదైపోయింది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం ఇది అంటే కొన్ని సెక్టార్లు ఏంటంటే మారుతూ ఉంటాయి. కొన్ని సెక్టార్లు బాగా పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాయి, కొన్ని సెక్టార్లు కొంచెం పెర్ఫార్మెన్స్ చేయవు. సో దీన్ని బట్టి మనం కొంచెం రివ్యూ చేసి బాగున్న వాటిని బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్న స్కీములు ఎవ్రీ ఇయర్ అండి, ఎవ్రీ ఇయర్ అంటే దట్ ఇస్ ఫైన్. లేదండి, ఎవ్రీ ఇయర్కి ఒకసారి మీరు మళ్ళీ ఎవరైతే మీకు ఈ అడ్వైజర్లు స్కీమ్స్ ఇచ్చారో, ఎవరైతే సెలెక్ట్ చేశారో మీకు వాళ్ళని ఒకసారి కాల్ చేసి మీరు కూడా మానిటరింగ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఏంటంటే మీకు యాప్ ద్వారా మొబైల్ ద్వారా ఈ రోజు వాల్యూ ఎంత ఉందో తెలుసుకునే అవకాశం మీకు కూడా ఉంది. ఈ రోజు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఒక 1 ఇయర్ తర్వాత ఇప్పుడు ఎంత అయింది, రిటర్న్స్ ఎలా వచ్చాయి, నెగిటివ్ రిటర్న్స్ వచ్చాయా, పాజిటివ్ వచ్చాయా, వస్తే ఎంత రిటర్న్స్ వచ్చాయి, లో రిటర్న్స్ వచ్చాయా, ఎంత వచ్చాయి అనేది మీరు తెలుసుకోగానే దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర 1 ఇయర్కి ఒకసారి కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేయాలి. సార్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, నాట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అండ్ ఇయర్లీ వన్స్ ఇస్ ఎనఫ్. ఇయర్లీ వన్స్ తీసుకొని మీరు ఆ స్కీమ్స్ అనేవి చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఈ ఎస్ఐపిల ద్వారా కూడా నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి. సో దాన్ని చూసిన వెంటనే చాలా మంది ఎగ్జిట్ అయిపోతారు. అరే మనం అనుకున్నది ఒకటి 3 ఇయర్స్ అయింది, ఇంకా నెగిటివే వస్తుంది, అసలు దీనికన్నా బ్యాంకుల్లో పెట్టేసుకుంటే పాటికి 7% అయినా వచ్చేది, ఇక్కడ చూస్తే మన క్యాపిటల్ తగ్గింది అనేది వాళ్ళకి చాలా వస్తుందండి. బట్ ఇదేంటంటే రూపీ కాస్ట్ యావరేజింగ్ అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది. సో ఇందాక మీరు చెప్తూ ఉన్నారు రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు మీరు ఒక ఇయర్ స్టార్ట్ చేశారండి, ఫస్ట్ ఇయర్ మీకు 8% రిటర్న్ వచ్చింది, సెకండ్ ఇయర్ 2% వచ్చింది, థర్డ్ ఇయర్ 30% వచ్చింది, ఫోర్త్ ఇయర్ నెగిటివ్ రిటర్న్ వచ్చింది. సో ఇలా మీరు ఒక 10 ఇయర్స్ తీసుకునేటప్పటికి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తుంది. ఫైనల్గా మీరు చూసుకుంటే ఒక 14% 15% యావరేజ్ వస్తుంది. దీన్నే మనం రూపీ కాస్ట్ యావరేజింగ్ ఉంటుంది. ఒక 3 ఇయర్స్ కంటిన్యూస్గా మీకు నెగిటివ్ రిటర్న్స్ వచ్చినా మీరు భయపడకుండా అక్కడే ఉన్నట్లయితే, ఎగ్జిట్ అవ్వకుండా ఉన్నట్లయితే మీకు నెక్స్ట్ 3 ఇయర్స్ ప్రాఫిట్స్ వచ్చాయి అనుకోండి, ఇవి కవర్ అవుతుంది. సో ఈ సైకిల్ అంతా జరగడానికి యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. సో ఇలా కాకుండా మాకు అలా వద్దండి, మాకు అసలు ఇలా నెగిటివ్ రిటర్న్స్ అనేది మేము వి కాంట్ టేక్ అనుకునే వాళ్ళు అసలు ఈ ప్లేస్ అనేది మ్యూచువల్ ఫండ్ దిస్ ఇస్ నాట్ ద, వాళ్ళకి ఏంటంటే ఈ బ్యాంక్ ఇలా అంటే వాళ్ళు కన్సర్వేట్, దిస్ ఇస్ నాట్ ఎ మిస్టేక్ అండి. అంటే ఎవ్రీ పర్సన్ దేర్ ఆర్ 2 types ఆఫ్ ఉంటారండి. ఒకరు అగ్రెసివ్గా ఉంటారు, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు రిస్క్ని తీసుకోగలుగుతారు. కొంతమంది బ్యాలెన్స్డ్గా ఉంటారు, కొంతమంది చాలా కన్జర్వేటివ్గా ఉంటారు. కన్జర్వేటివ్గా అంటే వాళ్ళు ప్రిన్సిపల్ సేఫ్టీ కావాలి, వాళ్ళకి రిటర్న్స్ ఎక్కువ కాదు. అందరికీ ఫైనల్గా కావాల్సింది ఏంటంటే ఎక్కువ లాభాలు రావాలి. సో ఎస్ఐపి ద్వారా ఎక్కువ లాభాలు రావాలంటే ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి? ఫస్ట్ అండి ఏమైనా షార్ట్ కట్స్ ఉంటాయా, లేకపోతే మొత్తం అంతా కూలంకషంగా స్టడీ చేయాల్సిందేనా? సో డిసిప్లిన్ అనేది చాలా అవసరం అండి. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నప్పుడే ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ని సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఈ గూగుల్లో కూడా టాప్ ఎస్ఐపిస్ అనగానే మీకు 10 కనపడతాయి, లేకపోతే ఒక మనీ కంట్రోల్ లేకపోతే కొన్ని పేపర్స్ తీస్తే వాళ్ళే చాలా టాప్ స్కీమ్స్ ఇస్తారు. అవి చూసేసి చాలామంది డైరెక్ట్గా అడ్వైజర్స్తో పని లేకుండా డైరెక్ట్గా పెట్టేస్తున్నారు, యాప్ల ద్వారా లేకపోతే ఆన్లైన్ ద్వారా కూడా ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. మార్కెట్ ఎప్పుడైనా ఏదైనా డౌన్ అయింది అనుకోండి, వెంటనే మీరు ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియక అబ్బా ఇవన్నీ నా వల్ల కాదులని ఎగ్జిట్ అయిపోతుంది. అలా కాకుండా మీకు నాలెడ్జ్ ఉండి మీకు అంత డిసిప్లిన్డ్గా ఉంటే మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు, అడ్వైజర్ లేకుండా మీరు ఓన్గా వెళ్ళి చేసుకోవచ్చు. అంత అవగాహన ఉంటే లేదు మాకు ఇలాంటిది వద్దు అంటే అవగాహన లేదు, ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటే మాకు మంచిది అనుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని స్కీమ్ సెలెక్షన్ వాళ్ళకి తగ్గట్టుగా టైం హారిజన్ బట్టి వాళ్ళ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ మీరు చెప్పారు కదా, వాళ్ళ రిస్క్ ఎంతవరకు తీసుకోగలరు,
అనే దాన్ని బట్టి వాళ్ళ గోల్ బేస్డ్ బట్టి మేము కొన్ని స్కీమ్స్ ఫైనాన్షియల్ ప్లానర్స్ కాబట్టి వాళ్ళని అన్ని రకాలుగా అంటే వాళ్ళ ట్యాక్స్ ప్లానింగ్, రిటైర్మెంట్, ఇన్వెస్ట్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ ఇవన్నీ చూసి వాళ్ళకి కొన్ని స్కీమ్స్ సెలెక్ట్ చేస్తాం. ఆ స్కీమ్స్ని ఎవ్రీ ఇయర్ మానిటర్ చేస్తాం. ఇక మీకేం పని ఉండదు, మీరు జస్ట్ వస్తూ మీరు మానిటర్ చేయించుకుంటూ రివ్యూ తెలుసుకుంటూ మీకు ఏమైనా సందేహాలు వస్తే ఫోన్ కాల్ మీరు చేసేటట్టుగా అందుబాటులో మనకి ఫోన్ చేస్తే వాళ్ళు మనకి అడ్వైజ్ ఇవ్వగలరు. అలాంటి అడ్వైజర్ని మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసాం, లంసమ్ ఒక 50,000 1 lakh చేశారు, కంటిన్యూస్గా రిపీటెడ్గా దాని మీద లాస్ వస్తుంది 1 year, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. అలాంటప్పుడు ఎగ్జిట్ కావడం అనేది ఏంటి, ఏ విధంగా ఎగ్జిట్ కావాలి? ఇస్ దర్ ఎనీ పర్టికులర్ ప్రొసీజర్, లేదంటే ఇప్పుడు అక్కడ స్టాప్ లాస్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇలాగా ఇక్కడ కూడా అలాంటి విధానం ఏమైనా ఉంది? దిస్ ఇస్ వెరీ లిక్విడ్ అండి. అంటే మీరు ఎప్పుడైనా ఎంట్రీ అవ్వచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు, స్టాక్ మార్కెట్ లాగే. అంతేగాని దీనికి ఏం లాక్ ఇన్ పీరియడ్లు ఏమి ఉండవు. అంటే కొన్ని స్కీమ్స్ ఉంటాయి, బట్ అలాంటి స్కీమ్స్ వెళ్లకుండా ఇలాంటి మాక్సిమం స్కీమ్స్, ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్ లో మీకు లాక్ ఇన్ పీరియడ్ ఏమి ఉండదు. సో ఎస్ఐపిలో నష్టాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎంత ఉంటుంది? దాన్ని అవాయిడ్ చేయాలి లేదా అట్లీస్ట్ దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి? ఎస్ఐపిలో కూడా అవకాశం అయితే ఉందండి. ఎస్ఐపిలో మీరు మొన్న చూసుకుంటే లాస్ట్ 3 years నుంచి మార్కెట్స్ అసలు పెర్ఫార్మెన్సే లేదు. అంటే ద పీపుల్ హూ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎర్లియర్ వాళ్ళు చాలా ప్రాఫిట్స్ చూసారనమాట. దానివల్ల అందరూ చాలా మంది దీనికి అట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఒక 3 years నుంచి లేదు. ఇప్పుడు మళ్ళీ డిస్కరేజ్ అయ్యి ఎగ్జిట్ అవ్వడం మొదలు పెట్టారు. అంటే ఎస్ఐపిలు ఆపేయటము, ఉన్న వాటిలో నుంచి ఎగ్జిట్ అవ్వడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు కొంతమంది, అంటే ఏం చేయాలో తెలియక. సో అలాంటి వాళ్ళందరికీ మనం ఇచ్చే సూచన సలహా ఇదేనండి. అసలు ఎస్ఐపిస్ వర్క్ అయ్యేవే, మార్కెట్ పడిపోతున్నప్పుడు మనం కొన్ని యాడ్ చేయడము, ఇఫ్ ఇట్ ఈస్ వర్త్ఫుల్ స్కీమ్ కానప్పుడు అందులో నుండి ఎగ్జిట్ అయ్యి వేరే స్కీమ్ని మనము అడాప్ట్ చేసుకోవడమే మంచిది. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్ హ్యాస్ టు బి ఏ లాంగ్ టర్మ్ డెసిషన్ అండ్ యూ హ్యావ్ టు స్టే లాంగ్ టర్మ్ అండ్ పేషెన్స్ ఉండాలి. ఇది 3-4 years లోనే మీకు వెంటనే కనిపించదు, క్విక్ రిటర్న్స్ కనిపించవు. సో చివరిగా ఈ మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, లేకపోతే స్టాక్ మార్కెట్ కావచ్చు, వీటిలో ఇన్వెస్ట్ చేయాలనుకునేటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? అసలు ఇంత కాంప్లికేషన్స్ మీరు చెప్పారు, చాలా టెర్మినాలజీ ఉంది. సో వీటన్నిటి కాకుండా ఎప్పటి నుంచో మనకి రెగ్యులర్గా వస్తున్నటువంటి స్కీమ్స్, సేవింగ్ స్కీమ్స్ చాలా రకాలు ఉన్నాయి, అది వెళ్ళిపోవడం బెటరా ఏంటంటే? మేజర్ ఇక్కడ అంతా ఏంటంటే అండి రిటర్న్స్. సో రిటర్న్స్ అనేవి మనకి మినిమమ్ ఇన్ఫ్లేషన్కి బీట్ చేసేటట్టు ఉండాలి. అంటే ఏదైతే మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉందో దానికన్నా మీకు ఎక్కువ రిటర్న్ వచ్చి ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్తే వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. లేదు అంటే మీది ఇప్పుడు ఒక 6 లక్షలు పెట్టారు, అది 15 సంవత్సరాల తర్వాత లేకపోతే 10 సంవత్సరాల తర్వాత డబుల్ అయింది అనుకోండి, అప్పటికి దాని వాల్యూ ఎంత ఉంటుంది? సో ద సేమ్ అంటే మీకు ఇంకా దానికి ఇన్ఫ్లేషన్ కాకుండా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది, దానికి వెల్త్ క్రియేషన్ అనేది జరగదు, దాని వాల్యూ అనేది ఉండదు. సో మీకు కనీసం ఒక ఇన్వెస్ట్మెంట్ 10% వచ్చిన, మినిమం 10 to 12% వచ్చిన వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేయగలిగితేనే ఈ రోజుల్లో ఈ పర్టికులర్ ఇన్ఫ్లేషన్కి మనము బీట్ చేసి ఒక వెల్త్ క్రియేషన్ కానీ సేవింగ్ కానీ మనం చేయగలుగుతాం. లేదు అంటే మనము ఎక్కడున్నామో అదే లైఫ్ స్టైల్ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే మీ అమౌంట్ పెరుగుతుంది, దాని తగ్గట్టుగా ధరలు కూడా పెరుగుతున్నాయి. కొన్నిసార్లు ఎట్లా అవుతుందంటే మీది వెల్త్ పెరగదు, దానికన్నా ధరలు ఎక్కువ పెరుగుతాయి. దానివల్ల మీరు మళ్ళీ నెగిటివ్లోకే వచ్చేస్తారు, అంటే మీ నెట్వర్త్ అనేది నెగిటివ్లోకి వచ్చేస్తుంది. సో మనకి ఇప్పుడు ఇంకొక ఆప్షన్ లేదండి. మనము ఇంకా ఈ పాత పద్ధతుల్లో ఈ పోస్ట్ ఆఫీసులు పెట్టుకోవటము, అవన్నీ ఎఫ్డీలు పెట్టుకోవటం, ఇప్పుడు గవర్నమెంట్ ఇంకా తగ్గిస్తుంది ఇంట్రెస్ట్ రేట్లు, ఇంకా ట్యాక్స్లు కూడా పడుతున్నాయి దాని మీద, ఎఫ్డీల మీద, వాటి మీద. సో దీనికన్నా బెటర్ ఆప్షన్స్ ఏమున్నాయి అంటే నేను ఏం చెప్తానంటే, లైక్ మనీ అంతా అంటే ఇప్పుడు కొన్ని ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర ఉందనుకోండి, అన్నీ ఒక దాంట్లో పెట్టకండి, యూ కీప్ ఇట్ ఇన్ డిఫరెంట్. అందులో మ్యూచువల్ ఫండ్స్ ఒకటి, అందులో ఎస్ఐపి ద్వారా కొంత పెట్టండి, ఎఫ్డీల్లో కొన్ని పెట్టండి, కొన్ని పోస్ట్ ఆఫీసుల్లో పెట్టుకోండి, కొన్ని గోల్డ్లో పెట్టుకోండి, డైవర్సిఫై చేసుకోండి. ఇందులో కూడా పెడితే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. మ్యూచువల్ ఫండ్స్లో అది ఎన్ని రోజులైనా మీరు ఎన్ని రోజులు తప్పించుకుంటారు, ఒకసారి పెట్టి చూస్తే తెలుస్తుంది కదా. వై డోంట్ వి ట్రై? అందులో దాన్ని ఎందుకంటే నేర్చుకోవడంలో తప్పలేదు కదా. తర్వాత మీ పిల్లలకు కూడా ఆ జనరేషన్ అనేది, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు నేర్చుకుంటారు, అప్డేట్ కావాలి కదా. సో దానికి కొంత అమౌంట్తో అయినా మీరు కొంచెం ఎవరి ద్వారా అయినా సలహా తీసుకొని కొంత అమౌంట్ పెడితే అందులో ఏం తప్పేమీ లేదండి. డైరెక్ట్గా తెలియదు అంటే స్టాక్ మార్కెట్లకి అయితే వెళ్ళకండి. ఇఫ్ యూ అన్లెస్ యూ డోంట్ నో,
బట్ మ్యూచువల్ ఫండ్స్కి మాత్రం ఈజీగా రావచ్చు, ఎందుకంటే మీరు మేనేజ్ చేయక్కర్లేదు, సంబడి విల్ బీ దేర్. ఫండ్ మేనేజర్ ఫండ్ మేనేజర్ ఉంటారు కాబట్టి ఆయన మీకు మేనేజ్ చేస్తారు. సెబీ రెగ్యులేషన్ ఉంటుంది కాబట్టి మీ మనీ సేఫ్టీకి పెద్దగా ఏమీ ఇబ్బంది ఉండదు. ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని పెట్టుకున్నారంటే అసలు కంప్లీట్గా యూ కెన్ మేక్ వెరీ గుడ్ వెల్త్. ఏమో మీకు అన్నిటికన్నా ఇదే నచ్చొచ్చేమో ఫ్యూచర్లో. రైట్ మాధవిరెడ్డి గారు, మ్యూచువల్ ఫండ్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, రెండింటికి గల తేడా గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే ఎస్ఐపి గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఐ థింక్ ప్రేక్షకులకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా వరకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.